చెప్పండి బిగ్గరగా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీ అందరికీ శ్రీ గౌర పూర్ణిమ మహోత్సవానికి స్వాగతం. మరి ఈనాటి విశేషాలను తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పవిత్రం చేయడం కోసం ఒక చిన్న కీర్తన పాడి మనం ఈరోజు ప్రవచనాన్ని ప్రారంభిద్దాం. ఒక చిన్న కీర్తన, చాలా సరళమైనటువంటి కీర్తన ఇప్పుడు నేను పాడతాను. మీరందరూ కూడా ముందుగా ఒకసారి నాతో పాటుగా చెప్పండి, జయ రాధా మాధవ, చెప్పండి, కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజజన రంజన యామున తీర వనచారి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దానినే ఇప్పుడు నేను గీతం రూపంలో పాడతాను. దయచేసి అందరూ కూడా పాడండి. జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారి గోపీజన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజజన రంజన యశోదనందన వ్రజజన రంజన యామున తీర వనచారి యామున తీర వనచారి జయ జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారి గోపీజన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజజన రంజన యశోదనందన వ్రజజన రంజన
యామున తీర వనజారే యామున తీర వనజారే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరూ పాడండి దయచేసి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामी नामिने. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. మనమందరం కూడా ఆనందంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఏమైనా సందేహం ఉందా చెప్పండి. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినది కూడా ఆనందాన్ని వెతుకుతూనే, అవునంటారా కదంటారా? మరి భగవంతుడు కూడా జీవులైనటువంటి మనల్ని సృష్టించింది ఆనందంగా ఉండడం కోసమే. సాధారణంగా మనం ఏదైనా ఒక కార్యం మనం చేసామంటే, ఏదైనా ఒక వస్తువుని తయారు చేసామంటే దేనికోసం మనం చేస్తాం అంటే దాని నుండి మనం ఆనందాన్ని ఆశించి మనం ఆ పని చేస్తాం. అంతేనంటారా కదా? ఒక వ్యక్తి కుటుంబ జీవనంలోకి ప్రవేశిస్తాడు. అతనికి తెలుసు కుటుంబ జీవనం అంటే అనేకమైనటువంటి కష్టాలు ఉంటాయి, అందులో ఒడిదుడుకులు ఉంటాయని తెలుసు. అయినా సరే అతడు కుటుంబ జీవనంలోకి ప్రవేశిస్తాడు. కారణం ఏమిటంటే తన యొక్క ఆనందాన్ని విస్తరింపజేసుకోవడం కోసం. అంటే ఆనందం అనేది సంబంధంలో ఉంటుందన్నమాట. మనం వివిధ రకాల సంబంధాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. కొంతమంది
ప్రకృతిని చూసి ఆనందాన్ని పొందుతుంటారు. కొంతమంది మొక్కలు పెంచుతుంటారు, లేదా గోసేవ చేస్తుంటారు, లేదా కొంతమంది చక్కగా ప్రకృతి ప్రేమికులు ఉంటారు. నెమళ్ళు, లేళ్ళు, లేకపోతే ఇట్లా కొంతమంది ఇంట్లో కుక్కలను పెంచుకుంటుంటారు. కొన్ని దేశాల్లో అయితే రకరకాల జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకటి, ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలి ఆనందంగా ఉండాలంటే. ఏదో ఒకటి చేయటంటే ఎవరో ఒకరి కోసం చేయాలి. ఈ రెండు ఉన్నాయి మీరు గమనించినట్లయితే. ఏదో ఒకటి చేయాలి, ఎవరో ఒకరి కోసం చేయాలి. దీన్నే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆనందమయోభ్యాసాత్. వేదాంత సూత్రాల్లో ఏం చెప్పారంటే ఆనందంగా ఉండాలి అంటే మనం అభ్యాసం చేయాలి. అంటే ఏదో ఒకటి చేయాలి మనం ఆనందంగా ఉండాలి. ఏదో ఒకటి చేయడమే కాదు, ఎవరో ఒకరి కోసం చేయాలి, అది కూడా ఉంది. మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన శరీరాన్ని ముందుగా మనం సేవిస్తాం. మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో వాస్తవానికి మనం ఈ శరీరం కాదు. ఇది మొట్టమొదటి మెట్టు. ఆధ్యాత్మిక జీవితంలో మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం, మనం ఈ శరీరం కాదు. మరి ప్రతి వ్యక్తి కూడా ప్రతి క్షణం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, ఏమంటాడంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ ప్రకృతిర్జైర్గుణై అని చెప్పంటాడు. అంటే నహి కశ్చిత్ క్షణమపి, ఎవ్వరూ కూడా ఒక్క క్షణమైనా ఏమీ చేయకుండా ఉండలేరు. ఎందుకంటే కార్యతే హ్యవశః కర్మ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాల్సిందే. ప్రకృతిర్జైర్గుణై, అంటే ప్రకృతి చేత మనం పొందినటువంటి గుణాన్ని అనుసరించి మనమందరం కూడా ఏదో ఒక రకమైనటువంటి పనిలో నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఏమీ చేయనివాడు ఎవడు లేడు, ఎవరో ఒకరి కోసం పని చేయనివాడు ఎవడు లేడు సృష్టిలో. ఎందుకంటే ఆనందంగా ఉండాలి అంటే ఈ రెండు మనకి అవసరం. మరి అందుచేతనే మనమందరం కూడా మన జీవితంలో చూస్తే, మొదటిది నేను చెప్పాను, ప్రతి ఒక్కరూ చేయడానికి ఏమీ లేదనుకోండి, ఏం చేస్తారు? ఏదో ఒక కుక్కను పెంచుకోవడము, లేకపోతే ఏదో రకరకాల హాబీలు, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇంకా మరికొంతమంది ఎవరో ఒక యజమానికి సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది తమ సేవకులకు సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది స్నేహ సంబంధాన్ని కలిగి ఉంటారు, స్నేహితులతో సంబంధాలు ఉంటాయి. అంటే కొంతమంది పెంపుడు జంతువుల కోసం ఏదో ఒకటి చేస్తుంటారు, లేదా మొక్కల కోసం ఏదో ఒకటి చేస్తుంటారు, లేదా పర్యావరణం కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. కొంతమంది అనేక మంది సేవకులను పోషిస్తూ ఉంటారు, వారికి అది ఆనందం. కొంతమంది స్నేహితుల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మరికొంతమంది తల్లిదండ్రుల కోసం లేదా తల్లిదండ్రుల పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇంకా పైకి వెళితే భార్య భర్త కోసం, భర్త భార్య కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రేయసి ప్రియుడు కోసం, ప్రియుడు ప్రేయసి కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇలా మనం ఈ సమస్త జగత్తులో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తున్నారు, ఎవరో ఒకరి కోసం చేస్తున్నారు. అలాగే మరి భగవంతుడు కూడా ఎందుకు ఇది ఉంది, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి మనలో? మనం ఎందుకని ఏదో ఒకటి చేయాలి, ఎందుకని ఎవరి కోసం ఏదో ఒకటి, ఎవరో ఒకరి కోసం చేయాలి అంటే ఇది భగవంతుడి నుంచి వచ్చింది. కాబట్టి భగవంతుడు కూడా ఆయన ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాడు, కానీ అదే సమయంలో చేయడు కూడా. మనం భగవంతుడు ఒక పని చేయడానికి, మనం ఒక పని చేయడానికి వ్యత్యాసం ఏమిటంటే, మనం ఏదన్నా ఒక పని చేసామనుకోండి, ఆ ఫలితం చేత మనం బంధితులం అవుతాం అన్నమాట. మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలాలు మనల్ని బంధిస్తాయి. కానీ భగవంతుడు చేసినటువంటి పనులు ఆయన్ని బంధించవు. ఆయన అన్నీ చేస్తాడు, కానీ ఏమీ చేయనట్టే. అది ఆయన యొక్క స్థితి. అలాగే భగవంతుడు కూడా ఎవరో ఒకరి కోసం పనిచేస్తూ ఉంటాడు. అంటే ఆయన మనకి ఆనందంగా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి, కానీ భగవంతుడికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కానీ చేస్తూ ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా ఎవరో ఒకరి కోసం చేస్తుంటాడు. ఎవరి కోసం చేస్తుంటాడు అంటే ఆయన యొక్క భక్తులతో ఆయన సంబంధాన్ని ఏర్పరచుకుని ఉంటాడు. కాబట్టి భగవంతుడు అంటే ఆయన ఒంటరి వాడు కాదనమాట. మరి ఆ భగవంతుడు మనల్ని ఎందుకోసం సృష్టించాడు అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, మనం ఏదైనా ఒక వ్యాపారం చేసినా, ఏదైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినా, ఏదైనా ఒక వస్తువుని తయారు చేసినా దానిని మన ఆనందం కోసమే చేస్తామని. మరి
మరి భగవంతుడు కూడా మనల్ని అందరినీ కూడా ఎందుకోసం సృష్టించాడంటే ఆయన యొక్క ఆనందం కోసం. ఇది మొదటి విషయం మనం తెలుసుకోవాలి. భగవంతుడు మనల్ని సృష్టించింది ఆయన యొక్క ఆనందం కోసం. కానీ ఆయన యొక్క ఆనందం కోసము అంటే మనకి అందులో ఎలాంటి ప్రయోజనం ఉండదని కాదు. ఇది ఎలాంటిదంటే మనం ఎంతగా భగవంతుని యొక్క ఆనందం కోసం పనిచేస్తామో అంతగా మనం కూడా ఆనందాన్ని పొందుతాం. ఇది రహస్యం. ఎందుకంటే ఆనందము అంటేనే అనంతమైనటువంటిది అని అర్థం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మనందరం కూడా దేనికోసం వెతుకుతూ ఉన్నామంటే ఆనందం కోసం వెతుకుతున్నాం. ఆనందం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. మరి బయట ప్రపంచంలో జనం ఆనందంగా ఉండడానికి అనేకమైనటువంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు ఇది అంటే ఇది భగవంతుడి నుంచి వచ్చిందనమాట. మరి భగవంతుడు కూడా ఆయన ఆనందం కోసం ఏదో చేస్తుంటాడు. మరి ఆయన ఏం చేస్తుంటాడు? శాస్త్రాల్లో చెప్పబడింది మనకి. భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏమన్నా ఉందా? భగవంతుడు అనంతమైనటువంటి వాడు. మరి అనంతమైనటువంటి భగవంతునికి ఎవరు ఆనందాన్ని ఇవ్వగలరు? ఎందుకంటే భగవంతుడు అద్వితీయమైనటువంటి వాడు. అంటే భగవంతుడి వంటి వాడు మరొకడు ఎవడు లేడు అనమాట. అందుకే భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయనే రకరకాలుగా విస్తరిస్తాడనమాట. ఎందుకోసం అంటే ఏకో బహుశ్యామః, ఒక్కడే అయినటువంటి భగవంతుడు అనేకమైనటువంటి సంఖ్యలో విస్తరిస్తాడు. దేనికోసం అంటే ఆయన యొక్క ఆనందాన్ని వృద్ధి చేసుకోవడం కోసం. మరి ఆ భగవంతుడు ఆయన ఏం చేస్తాడు? మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే వేణుం కొణంత మరవింద దళాయతాక్షం. చూడండి, వేణుం కొణంత మరవింద దళాయతాక్షం అంటే ఆయన వేణువుని ఊదుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన యొక్క పెదవులపై ఎప్పుడు కూడా వేణువు ఉంటుంది. అలాగే అరవింద దళాయతాక్షం, ఆయన యొక్క నేత్రాలు ఎలా ఉంటాయంటే అరవిందముల యొక్క దళములుగా ఉంటాయి. అంటే కమలము యొక్క రేకుల వలె ఉంటాయి ఆయన యొక్క నేత్రాలు. వేణుం కొణంత మరవింద దళాయతాక్షం బర్హావతం మంజికొనరు అంటే నెమలి పింఛమును ధరించి ఉంటాడు. బర్హావతం సమసితాంబుద సుందరాంగం అంటే నీలమేఘ ఛాయలో ఆయన సుందరమైనటువంటి అంగాలను కలిగి ఉంటాడు. వేణుం కొణంత మరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం. ఆయన యొక్క శోభ ఎలా ఉంటుందంటే కందర్ప అంటే మన్మధుడు, కోటి అంటే కోట్ల మంది మన్మధులు కూడా సాటి రానటువంటి, చూడండి, కోట్ల మంది మన్మధులను కలిపినా సరే భగవంతుడి యొక్క ఆనందానికి దగ్గరలో కూడా, భగవంతుని యొక్క సౌందర్యానికి దగ్గరలో కూడా వెళ్ళరట. కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందం ఆది పురుషం తమహం భజామి. కాబట్టి ఆ గోవిందుడు ఆది పురుషుడైనటువంటి గోవిందుడిని నేను భజిస్తున్నాను అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన తన యొక్క నిత్య లీలలలో నిమగ్నమై ఉంటాడు. మరి ఆ విధమైనటువంటి భగవంతుని యొక్క అంశలం మనం అందరం కూడా, మరి భగవంతుడు ఏ విధంగా శాశ్వతమైనటువంటి వాడో జీవులైనటువంటి మనం కూడా శాశ్వతమైనటువంటి వాళ్ళమే. మనం వాస్తవానికి భగవంతునితో మనం అందరం కూడా నిత్య సంబంధంలో ఆయనని సేవిస్తూ మనం శాశ్వతమైనటువంటి ఉనికిని కలిగి సంపూర్ణ జ్ఞానంతో దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాల్సినటువంటి వాళ్ళం. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క ఆనందానికి మనం సహకరించడం మానేస్తామో, లేదా భగవంతుణ్ణి సేవించడం కాకుండా అన్యముగా మనం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనం ఇదిగో ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తాం అన్నమాట. మరి ఈ ప్రపంచానికి వచ్చినటువంటి మనం అందరం కూడా మన యొక్క శాశ్వతమైనటువంటి సంపూర్ణ జ్ఞానంతో కూడిన ఆనందమయమైనటువంటి రూపాన్ని మనం ఏం చేస్తామంటే ఇదిగో ఈ భౌతికమైనటువంటి ఈ 8 పదార్థాలతో, పంచభూతాలతో, అలాగే 3 సూక్ష్మ పదార్థాలతో కూడిన ఒక భౌతిక శరీరాన్ని మనం స్వీకరిస్తాము. మనం ధరించినటువంటి శరీరం ఏదైతే ఉందో మనం ఈ శరీరం కాదు. మనం శాశ్వతమైనటువంటి ఆత్మలు మనం అంతా కూడా. కానీ మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఒక తాత్కాలికమైనటువంటి శరీరాన్ని స్వీకరిస్తాం. అలాగే ఈ శరీరాలను మనం ఒక శరీరం తర్వాత ఒక శరీరం దాన్ని విడిచిపెట్టి ఈ యొక్క జన్మ మృత్యు వలయంలో తిరుగుతూ ఉంటాం. ఇది ఎలాంటిదంటే ప్రతి సమాజంలో కూడా, ప్రతి నగరంలో కూడా ఒక జైలు ఉంటుందన్నమాట. చూడండి, ఏదైనా కొత్తగా ఒక పట్టణం ప్లాన్ చేసినప్పుడు
టౌన్ ప్లానింగ్ అని చెప్పి అంటారు కదా. కొత్తగా ఏదన్నా ఒక సిటీ ప్లాన్ చేయాలంటే ఖచ్చితంగా అందులో ఒక పోలీస్ స్టేషన్ కూడా ప్లాన్ చేయాలి, అలాగే ఒక జైలు కూడా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం? అదేమిటి, శుభవాని ఒక ఒక నగరాన్ని మీరు నిర్మాణం చేస్తున్నప్పుడు అందులో పోలీస్ స్టేషన్, జైలు యొక్క అవసరం ఏముందండి అని అడగొచ్చు. కానీ అది అవసరం. ఎందుకంటే సమాజంలో సహజంగానే కొంతమంది ఎప్పుడు కూడా ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అది అర్థం చేసుకోబడేటువంటి విషయమే. ఈ విధంగా ఎవరైతే భగవంతునికి వ్యతిరేకముగా నడుచుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరినీ సంస్కరించడం కోసం ఇదిగో మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచం అనేది ఏర్పాటు చేయబడింది. మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచాన్ని దుర్గము అని చెప్పంటారు. దుర్గా అంటే దాటసఖ్యము కానటువంటిది. ఎందుకని? ఇది త్రిగుణాల చేత పూర్తిగా బంధింపబడి ఉన్నటువంటిది. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్పుకుంటున్నాడు. గుణమయి అంటే త్రిగుణాత్మకమైనటువంటి నా యొక్క ఈ మాయ ఇది దాటసఖ్యం కానటువంటిది. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వారు మాత్రమే దీన్ని తరించగలుగుతారు, దీన్ని దాటగలుగుతారు అని భగవంతుడు చెప్తున్నాడు. అందుచేత మరి మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో మనందరికీ తెలుసు, మనం 4 రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం. జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి. ఇది లేని వారు ఎవరు కూడా లేరు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం. ప్రతి ఒక్కరు కూడా దీనికి, ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధులకు జాతితో కానీ, కులంతో కానీ, మతంతో కానీ, ధనంతో కానీ, పాండిత్యంతో కానీ సంబంధం లేదు. ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా 84 లక్షల రకాల జీవరాశులు కూడా పుట్టడం, మరణించడం, ముసలితనం, వ్యాధి అనేవి ఎదుర్కోవాల్సిందే. ఇది ఎవరికి కూడా తప్పనటువంటిది. మరి మనం అందరం కూడా ఈ ప్రపంచంలో ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధులతో మనం కొట్టిమిట్టాడుతూ ఉన్నాము. ఈ మధ్యలో ఆహార, నిద్ర, భయమైదునాలలో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పక్కన ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధులు ఉన్నాయి. ఈ లోపల తినడం ద్వారా, నిద్రపోవడం ద్వారా, సంభోగం ద్వారా, మనల్ని మనం సంరక్షించుకోవడం ద్వారా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా ఈ 8 ఇప్పుడు నేనైతే చెప్పాను, ఆహార, నిద్ర, భయమైదునాలు, అవి ఆత్మకు సంబంధం లేదు వాటికి. అలాగే జన్మ, మృత్యు, జరా, వ్యాధులు, వాటికి ఆత్మతో సంబంధం లేదు. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. ఎందుకంటే ఆత్మకి జన్మ లేదు, మృత్యువు లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు. అలాగే ఆత్మకి ఆకలి లేదు, నిద్ర లేదు, దానికి సంభోగం అవసరం లేదు. అలాగే దానిని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నట్టుగా నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో న శోషయితి మారుత. ఎందుకంటే ఆత్మను ఎవరు కూడా ఖండించలేరు, కాల్చలేరు, తడపలేరు, ఆర్పలేరు దాన్ని. చూడండి, మరి ఇవన్నీ దేనికోసం అంటే ఇదిగో ఈ శరీరం కోసం. శరీరానికి ఇవన్నీ ఉన్నాయి. ఈ విధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి ఈ విధంగా మనం భగవంతుడిని మరిచిపోయిన కారణం చేత, భగవంతునికి విముఖులైనటువంటి కారణం చేత మనం ఈ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. మరి భగవంతుడు అందుకే ఆయన ఏం చేస్తారంటే, మనం ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక తాత్కాలికమైనటువంటి ఒక విడిది లాంటిది అనమాట మనకి. అంటే మనం ఏ విధంగా అయితే నేరం చేసిన వాడు సమాజం నుండి జైల్లోకి వెళ్ళి కొన్నాళ్ళు జైల్లో ఉన్న తర్వాత బయటకు వస్తాడో, అలాగే మనం కూడా ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ఇదిగో ఈ భౌతిక ప్రపంచం అనే కారాగృహంలోకి ప్రవేశించి సంస్కరింపబడిన తర్వాత మళ్ళీ విడుదల చేయబడతాం. దాన్నే మోక్షము అని చెప్పంటారు. మన యొక్క అనర్థాలన్నింటినీ కూడా తొలగించుకుని మనం సంస్కరింపబడి మళ్ళీ మనం భగవంతుడిని చేరుకుంటాం. అది ఈ ప్రపంచం యొక్క ప్రయోజనం. కానీ ఎప్పుడైతే నేరం చేసిన వాడిని జైలుకి పంపిస్తారు, కానీ జైలుకి వెళ్ళిన వాడు ఎందుకు జైలుకి వచ్చాడో అది మర్చిపోయి ఇంకా అక్కడ నేర ప్రవృత్తిని పెంచుకున్నాడు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే జైలు అనేది ఉన్నదే దేనికోసం? వీటిలో పరివర్తన తీసుకురావడం కోసం. అలాగే ఈ భౌతిక ప్రపంచం అనేది ఉంది దేనికోసం అంటే జీవులైనటువంటి మనం పరివర్తన సాధించడం కోసం అనమాట. మనకి మహాభారతంలో మనం చూస్తే యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఆ యక్ష ప్రశ్నలు యక్షుడు అడుగుతుంటాడు, ఎవరిని? యుధిష్ఠిరుని అడుగుతూ ఉంటాడు. ఆయన అంటాడు, ఏమిటయ్యా వార్త అని అడుగుతాడు. ఈ ప్రపంచంలో ఉన్న వార్త ఏమిటి అంటే ఆయన అంటాడు అనమాట, ప్రతి జీవి కూడా ఇదిగో ఈ
ఈ భౌతిక జగత్తు అనేటువంటి బాణలిలో చూడండి, మనం బయట వెళితే అందరూ ఏం చేస్తారు, వేయిస్తూ ఉంటారు కదా మూకుల్లో. చూడండి, ఆయన ఏమంటాడంటే ఈ మూకుడు ఏదైతే ఉందో అదే ఈ భౌతిక ప్రపంచం. అందులో ఉన్నటువంటి ఇంధనం ఏదైతే ఉందో ఇది త్రిగుణాలు అన్నమాట, సత్వరజస్తమో గుణాలు. కింద ఉన్నటువంటిది సూర్యుడు, సూర్యచంద్రుడు తమ యొక్క ఈ సూర్యుని యొక్క అగ్ని కింద కాల్చుతూ ఉంది. చూడండి, ఈ బాణెల్లో ఉన్నటువంటి మనం వేసేటువంటి ఏవైతే పదార్థం ఉందో అదే జీవులు అన్నమాట. ఈ జీవుల్ని ఏం చేస్తుందట అంటే గరిట, అంటే రాత్రింపగళ్ళు అనేటువంటి ఋతువులు అనేటువంటి గరిటతో భగవంతుడు అనేటువంటి వేయించేవాడు ఏం చేస్తున్నాడు, మనందరినీ కూడా ఇందులో వేయించుతున్నాడు అనమాట. త్రిగుణాల్లో మనందరం కూడా వేగుతున్నాం. ఎప్పటి వరకు అంటే ఇప్పుడు మనం ఒక వడ కానీ బజ్జీ కానీ నూనెలో వేసామనుకోండి, ఎప్పటి వరకు దాన్ని అటు ఇటు తిప్పుతామంటే దాంట్లో ఉన్న తడంతా పోయే వరకు తిప్పుతాం, అంతే కదా. తడంతా అయిపోయిన తర్వాత ఇంకా అది నురగ రావడం మానేస్తుంది, బుడగలు రావడం మానేస్తుంది. అలాగే మరి ఈ కాలం అనేటువంటి కాలపురుషుడు ఏం చేస్తున్నాడట అంటే ఈ గరిటతో మనందరినీ కూడా ఇగో ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాల్లో వేయిస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి తడి అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియభోగ ప్రవృత్తి పూర్తిగా ఆవిరైపోతుందో అప్పుడు బాగా నూనెంతా కూడా తీసి పక్కన పడేస్తాడు, అంటే వేగిన దాన్ని బయటపడేస్తాడు. కాబట్టి అది ఈ ప్రపంచం యొక్క ప్రయోజనం. అందుచేత ఈ జీవులు ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వచ్చి అసలు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో దానిని మర్చిపోయి ఇక్కడే శాశ్వతంగా తిష్ట వేసుకుందాం అనుకుంటారు. అంటే చూడండి, నేరం చేసిన వారందరినీ కూడా జైలుకి పంపిస్తున్నారు, కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఇంకా మేము బయటకు రాము ఇక్కడే ఉంటామని అన్నారు అనుకోండి. అప్పుడు ప్రభుత్వానికి భారం పెరిగినట్టే కదా, చెప్పండి, భారం పెరిగినట్టేనా? జైల్లో ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, ఖైదీల సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళు పరివర్తన చెంది బయటికి రాకుండా ఇక్కడే ఉండిపోదామని అనుకుంటే అప్పుడు ఏదో ఒకటి చేసి మొత్తానికి జామని బయటికి పంపించాలన్నమాట. అలాగే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి జీవులు తాము ఎందుకు ఇక్కడికి వచ్చారో అది మర్చిపోయి ఇక్కడే శాశ్వతంగా తిష్ట వేసుకుందామని ప్రణాళికలు వేసుకుంటూ ఇంకా తమ యొక్క ఈ బద్ధ జీవనాన్ని అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించడం ఇంకా దీన్ని తీవ్రతరం చేసుకుంటుంటారో అప్పుడు భగవంతుడు ఇక్కడికి అవతరిస్తాడనమాట. ఆయన భగవద్గీతలో చెప్తున్నాడు. ఎందుకోసం ఆయన వస్తానని చెప్తున్నాడు భగవద్గీత 4వ అధ్యాయంలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పుకుంటున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మస్య గ్లాని అంటే మనం ఇక్కడికి ఎందుకోసం వచ్చాం అంటే మన కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఇక్కడ సుఖం లేదనే విషయాన్ని తెలుసుకుని ఇక్కడ మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఆపి భగవంతుడికి శరణాగతి పొంది మళ్ళీ ఆయన చేరుకోవడం కోసం. కానీ ఇక్కడికి వచ్చి మనం ఆ పని చేయకుండా వేరేగా ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం భూమికి భారంగా తయారవుతాం అనమాట. ఏ విధంగా అయితే జైల్లో ఉన్నటువంటి ఖైదీల యొక్క సంఖ్య పెరిగిపోతుందో అదేవిధంగా అది ఎప్పుడైతే ప్రభుత్వానికి భారంగా మారుతుందో అలాగే ఈ జీవులు ఎప్పుడైతే అధర్మవర్తనలు అవుతారో అప్పుడు భూమికి భారంగా మారుతారు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు, ధర్మస్య గ్లాని, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అభ్యుత్థానం అధర్మస్య, అప్పుడు నేను ఈ అధర్మాన్ని నిర్మూలించి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం, నేను స్వయంగా వస్తాను అవతరిస్తాను అని చెప్పుకుంటున్నాడు. వచ్చి ఏం చేస్తారట, పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం, వచ్చి సాధువులకు ఆనందాన్ని ఇస్తాడు, ఆయన సాధువులను రక్షిస్తాడు, దుష్కృతులను నాశనం చేస్తాడు, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపన చేస్తాడు, సంభవామి యుగే యుగే, ఈ విధంగా ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పుకుంటున్నాడు. సంభవామి యుగే యుగే, చూడండి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. మరి ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? ఏ యుగంలో ఉన్నాం? మనం అందరం కూడా కలియుగంలో ఉన్నాం మనం. మరి ప్రతిసారి ఏమవుతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే భగవంతుడు వస్తాడు, అధర్మాన్ని నిర్మూలించి ధర్మస్థాపన చేస్తాడు, మళ్ళీ ఆయన వెళ్ళగానే కొంతకాలానికి మళ్ళీ ధర్మం అనేది క్షీణిస్తుంది, మళ్ళీ అధర్మం పెరుగుతుంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచపు రీతి అలాంటిది అనమాట. ఈ ప్రపంచంలో ఏదైనా సరే మీరు కొత్తగా ఒక భవనం కట్టారనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుంది, అది పాతపడిపోతుంటుంది, డిప్రిషియేషన్ అంతా కూడా తరిగిపోతుంటుంది అనమాట. ఏదైనా అంతే, ఆచార్యులు గొప్ప గొప్ప బోధనలు చేసి వెళతారు, కానీ కొన్నాళ్ళకి ఏమవుతాయి, బోధనలు కనుమరుగవుతాయి, మళ్ళీ వచ్చి ఎవరో కూడా దాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే ప్రతిరోజు మనం స్నానం చేసినట్టు అనమాట. మనం చక్కగా చక్కగా స్నానం చేసి వస్తాం, కాసేపటికి మళ్ళీ మన శరీరం మలినం అవుతుంది, మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటుంది, అంతే కదా. మనం ఒకరోజు తింటే సరిపోతుంది, జీవితాంతం తినక్కర్లేదని ఏమైనా ఉందా? లేదు. ఒకసారి స్నానం చేస్తే చాలు జీవితంలో స్నానం చేయక్కర్లేదని ఏమైనా ఉందా? లేదు.
ప్రతిరోజు స్నానం చేయాలి, ప్రతిరోజు తినాలి, ప్రతిరోజు నిద్రపోవాలి. చూడండి అది పరిస్థితి. కాబట్టి భౌతిక ప్రపంచపు తీరు అలాంటిది అనమాట. అందుకే భగవంతుడు వస్తుంటాడు, ధర్మస్థాపన చేస్తుంటాడు, మళ్ళీ ఈ అధర్మం పెరిగిపోతుంది, మళ్ళీ ఆయన వస్తాడు మళ్ళీ. ఎందుకంటే ఈ ప్రపంచం అలాంటిది, ఇది భౌతిక ప్రపంచం ఇది. చూడండి అదే ఆధ్యాత్మిక జగత్తులో అయితే ఇలా ఉండదు, సచ్చిదానందమయమైనటువంటిది. అక్కడ అసలు ఈ విధంగా ధర్మస్థాపన చేయాల్సిన అవసరం లేదు, అక్కడ కేవలం ధర్మాత్ములు మాత్రమే ఉంటారు. మరి ఇది కలియుగము మనకు తెలుసు. ఈ కలియుగం అంటేనే దీన్ని కలహయుగము అని చెప్పున్నారు. కలి అంటేనే కలహం. చూడండి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం కదా, ఇప్పుడు యుద్ధానికి ప్రపంచ యుద్ధం వైపుగా వెళుతుంది. ఇప్పుడు కూడా కలహం ఉండాలన్నమాట ఈ ప్రపంచం. మరి మనకి 4 యుగాలు ఉన్నాయి, సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు అనేటువంటివి. సత్యయుగంలో 100కి 100% ఉన్నది క్రమక్రమంగా కలియుగం వైపుకి వచ్చేటప్పటికి అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. కలియుగంలో ధర్మం అనేది కేవలం ఒకే ఒక పాదంపై నిలిచి ఉంటుంది, అది కూడా సత్యము అనేటువంటి పాదం. కానీ ఆ సత్యము కూడా కలియుగం ముందుకు వెళ్ళే కొద్దీ అది కూడా ఏమవుతుంది, తరిగిపోతుంది. ఇప్పటికీ ఇంకా సత్యం అనేటువంటిది ఉంది. ఇప్పటికీ మనకి ఈ భగవద్గీత జ్ఞానం, భాగవత జ్ఞానం మనకి లభిస్తుంది, అంటే సత్యం ఇంకా ఉందన్నమాట. మరి భగవంతుడు ప్రతి యుగంలోనూ కూడా అవతరిస్తాడు ఆయన. మరి దీనికి పూర్వం ద్వాపర యుగంలో మనం చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన రావడం జరిగింది. వచ్చి ఆయన భూభారాన్ని తొలగించి ఆయన తన యొక్క స్వధామానికి వెళ్ళాడు అనమాట. శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది ఏమనంటే, కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ. అంటే కృష్ణే స్వధామోపగతే, ఎప్పుడైతే తన స్వధామానికి నిష్క్రమించాడో కృష్ణుడు, ఎలాగ ధర్మ జ్ఞానాదిభిః సహ, ఈ రెండింటిని వెంట పెట్టుకుని వెళ్ళాడట. ధర్మాన్ని జ్ఞానాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడట. కృష్ణే స్వధాముపగతే ధర్మజ్ఞానాదిభిః సహ కలౌ నష్టతృషామేషాం. చూడండి, కానీ ఆయన వెళ్ళిపోవడం తర్వాత ఏమైంది, కలియుగం ప్రవేశించింది. కృష్ణుడు ఏ క్షణమైతే భూమిపై నుండి నిష్క్రమించాడో తత్క్షణమే కలియుగం ప్రవేశించింది. కలో నష్టదృశామేషాం, కలియుగంలో ఆయన లేనటువంటి లోటును చూసి నష్టదృశామేషాం పురాణార్కోదు నోదిత, ఆయన ఏం చేస్తారంటే ఈ భాగవత పురాణం రూపంలో మళ్ళీ ఉదయిస్తాడు అని చెప్పారు. అందుచేత మరి ఈ కలియుగంలో పరిస్థితి ఏమిటి, మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయన మనకి గీతోపదేశం చేశాడు. గీతోపదేశం చేసి అంతిమంగా ఆయన ఏమన్నాడంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పన్నాడు. ఏమన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మీరు తయారు చేసుకునేటువంటి రకరకాల ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిత్యజించి మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడనే మీరు శరణాగతి పొందండి. అహం నేను త్వాం మీ యొక్క సర్వపాపేభ్యో అన్ని పాపములను నుండి మోక్షయిష్యామి, నేను మిమ్మల్ని విడుదల చేస్తాను, మా శుచః మీరేం సందేహించొద్దు అని చెప్పన్నాడు కృష్ణుడు. కాబట్టి కృష్ణుడి ఉపదేశం ఏమిటి, నాకు శరణాగతి పొందండి, నాకు మాత్రమే శరణాగతి పొందండి అంటున్నాడు కృష్ణుడు. మాం ఏకం అని చెప్పి. కానీ ఎప్పుడైతే కలియుగం మొదలైందో, కలియుగం మొదలవక ముందే కలియుగ లక్షణాల గురించి మనకి వ్యాసదేవులు వారు, ఆయన ఎవరు, స్వయంగా కృష్ణుడే, కృష్ణద్వైపాయన వ్యాసదేవుడు, ఆయన ముందే చెప్పారనమాట. కలియుగంలో రాబోయే వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా. చూడండి, కలియుగంలో వచ్చేవాళ్ళందరూ కూడా ప్రాయేణ అల్పాయుష, అందరూ కూడా అల్పాయుష్కులు. కలియుగంలో వచ్చేటువంటి ప్రాయేణ అల్పాయుష అస్మిన్ యుగే జనా మంద అంటే బద్ధకస్తులు వీళ్ళు, సుమందమతయోర్ వీళ్ళు మందమతులు, సుమందమతయోర్ మందభాగ్యోర్ దురదృష్టవంతులు, అలాగే ఉపద్రుత ఎప్పుడు కూడా మానసిక ఆందోళనతో ఉంటారు. మరి ఇలాంటి వారికి కృష్ణుడేమో మీరు నన్ను శరణాగతి పొందండి అని చెప్పితే వాళ్ళందరూ కూడా మేమెందుకు శరణాగతి పొందాలి. చూడండి, కలియుగంలో ఎవరు కూడా ఒక అథారిటీని ఇష్టపడరు అనమాట. అంతే కదా, కలియుగం అంటే అంత విప్లవం, అంత ఎదురు తిరగడమే. తల్లిదండ్రులకి పిల్లలు ఎదురు తిరుగుతారు, అధ్యాపకుడికి విద్యార్థులు ఎదురు తిరుగుతారు, నాయకుడికి అనుచరులు ఎదురు తిరుగుతారు, భర్తకి భార్య ఎదురు తిరుగుతుంది, లేదా భార్య భర్తకి ఎదురు తిరుగుతుంది. ఇలా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎవరు కూడా ఎవరి యొక్క అధికారాన్ని స్వీకరించరు అనమాట కలియుగం. అంతా కూడా స్వాతంత్ర్యం. మీ అందరికీ తెలిసిందే, అమెరికా లాంటి దేశాల్లో అయితే పిల్లల్ని తల్లిదండ్రులు సైతం పిల్లల్ని మందలించకూడదు, మందలిస్తే కేసు పెడతారు వాళ్ళ మీద. చూడండి,
ఇంకా వాళ్ళే మందలించకూడదంటే ఇంకా అధ్యాపకుల సంగతి ఏమిటి? వాళ్ళు అసలే మందలించకూడదు. ఈ ఈ రోజుల్లో యజమానులు ఎవరు కూడా తమ కార్యాలయాల్లో పనిచేసే ఎంప్లాయీలను కూడా ఏమి అనడానికి లేదు. అనేక రకాల చట్టాలు ఉన్నాయి. ఇది కలియుగం. మరి ఇలాంటి పరిస్థితులలో భగవంతుడు వచ్చి నాకు మాత్రమే శరణాగతి పొందండి అంటే కలియుగంలో ఉన్నటువంటి జనులు ఎవరు శరణాగతి పొందరు. ఎందుకంటే వాళ్ళ యొక్క మందమతులు అన్నమాట. అందరూ కూడా చెడు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కలియుగం. అందుకే భగవంతుడు ఆయన ఏం చేస్తారంటే కలియుగంలో ఆయన భగవంతునిగా రాడు. ఆయన వచ్చి కృష్ణుడిలాగా వచ్చి శాసనం చేయడం అనమాట. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను వచ్చి శాసనం చేస్తే కలియుగంలో ఎవరు వాళ్ళు మందమతులు కావడం చేత ఎవరు కూడా అంగీకరించారు. అందుకే భగవంతుడు ఏం చేస్తారంటే కలియుగంలో ఆయన భక్తునిగా వస్తాడనమాట. చూడండి, పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం అని చెప్పన్నారు. కాబట్టి కలియుగంలో భగవంతుడు ఆయన ఏం చేస్తారంటే భక్తుని రూపంలో వస్తాడనమాట. భక్తుని రూపంలో వచ్చి ఆయన ఏం చేస్తారంటే భగవంతుడికి ఎలా శరణాగతి పొందాలో చూపిస్తాడు. మనకి కలియుగంలో వచ్చేవి 3 అవతారాలు చెప్పబడ్డాయి శాస్త్రాల్లో. మొదటిది కలియుగం ప్రారంభమైన 2000 సంవత్సరాలకు వచ్చినటువంటిది బుద్ధావతారం. గౌతమ బుద్ధునిగా వచ్చి ఆయన ఏం చేశాడో ఈ యొక్క వేదాల పేరుతో మితిమీరిపోయి జరుగుతున్నటువంటి జంతువధ ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి వచ్చి ఆయన వేదాన్ని తిరస్కరించాడు. ఇక తరువాత వచ్చినటువంటిది మరి కలియుగం ప్రారంభమైన 4500 సంవత్సరాల తర్వాత భగవంతుడు ఆయన శ్రీ చైతన్య మహాప్రభుగా రావడం జరిగిందనమాట. మరి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమైంది దేనికోసం అంటే కలియుగంలో భగవంతుని యొక్క అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ఆయన యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆయన పాల్గొన పౌర్ణమి నాడు అంటే నిన్నటి రోజున ఆయన ఆవిర్భవించడం జరిగింది. ఖచ్చితంగా 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు కూడా మనం చూసినట్లయితే చంద్రగ్రహణం ఏర్పడిందనమాట. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది 500 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఆ విధంగా 1978లో పాల్గొన పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్ళీ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ విధంగా ఆయన ఏం చేస్తారంటే కలియుగంలో వచ్చి కలియుగ జనులు ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి కలియుగంలో ఎవరు కూడా పూర్వయుగాల్లో చేసిన ప్రక్రియలు వాళ్ళు అవలంబించలేరు అన్నమాట. పూర్వయుగాల్లో భగవత్ సాక్షాత్కారం కోసం వాళ్ళు ఏం చేసేవారంటే కృతేయ ధ్యాయతో విష్ణు, కృతయుగంలో విష్ణువుపై ధ్యానం చేసేవారు. 1000 సంవత్సరాల పాటు వాళ్ళు ధ్యానమగ్నులై ఉండేవారు. విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేశాడు. చూడండి, కృతేయ ధ్యాయతో విష్ణు. త్రేతాయుగంలో యజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు నిర్వహించేవారు పెద్ద ఎత్తున. ద్వాపరవు పరిచర్యాయాం, ద్వాపర యుగంలో శ్రీ విగ్రహారాధన చేసేవారు, గొప్ప గొప్ప ఆలయాలను నిర్మించి. కానీ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఎవరు కూడా ధ్యానం చేయలేరు. ఇప్పుడు చూడండి, కింద కూర్చోమని చెప్పామనుకోండి, మీలో ఎంతమంది కూర్చోగలరు కింద చెప్పండి. పద్మాసనంలో కూర్చొని అందరూ కూడా నిటారుగా కూర్చోవాలి. భగవద్గీత 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అసలు ఏ విధంగా ధ్యానం చేయాలి అనే దాని గురించి. ఒకవేళ ఆ విధంగా ధ్యానం చేయాలంటే ఇది ఎంతమందికి సాధ్యం? కలియుగంలో సాధ్యం కాదు. కొన్ని యజ్ఞయాగాదులు చేయాలన్నా దానికి పెద్ద ఎత్తున ధనం ఉండాలి, దానికి చక్రవర్తులు రాజులు దాన్ని చేయాలన్నమాట. కానీ కలియుగంలో అంతా కూడా ప్రజాస్వామ్యం, కలవు శూద్ర సంభవ శాస్త్రాలు చెప్తున్నాయి. కలియుగంలో అందరూ కూడా శూద్రులే జన్మతః అని చెప్పి. మరి అంత ధనం ఎక్కడుంది? అలాంటి రాజులు ఎక్కడున్నారు? స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఎక్కడుంది? 7 కొండల వాడికే స్వచ్ఛమైనటువంటి నెయ్యి లేదని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అది పరిస్థితి. ఇక అవన్నీ ఉన్నా సరే స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణులు ఎక్కడున్నారు? అది కూడా లేదు. ఇక ద్వాపర యుగంలాగా విగ్రహారాధన చేద్దామా అంటే ఆలయాలన్నీ కూడా మనం చూస్తే మరి చాలా కష్టంగా ఉంది ఆలయాలను పోషించడం. ఎందుకంటే ఆలయాల్లో మరి ఆ విగ్రహారాధన చేయడానికి కూడా ఎవరు దొరకటం లేదు. అలాగే జనులకు కూడా ఆలయాల్లో ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా ఎవరికి తెలియదు. చూడండి, ఎవరికి కూడా ఇవన్నీ తెలియవు అనమాట. మరి ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు ఎలా ఉద్ధరింపబడాలి? అందుకే భగవంతుడు కలియుగంలో ఆయన వచ్చి ఏం చేస్తారంటే ఆయన భగవంతుడనని చెప్పడు. ఆయన వచ్చినప్పుడు
మనకి శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో మనకి చెప్పబడింది కలియుగంలో భగవంతుడు ఎలా వస్తారట అంటే కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే రజంతై సుమేధ సహా అని చెప్పారు. అందుకే కలియుగంలో భగవంతుడు ఏం చేస్తారంటే ఎలా వస్తాడో చెప్పారు. కృష్ణవర్ణం చూడండి, భగవంతుడు ఎలా ఉంటాడంటే కృష్ణవర్ణం అంటే కృష్ణుడి గురించి వర్ణిస్తూ ఉంటాడట. మరి కృష్ణుడి గురించి ఎవరు వర్ణిస్తారు? భక్తులే కదా వర్ణిస్తారు. అంటే భక్తునిగా అవతరిస్తాడు. కృష్ణవర్ణం త్విష అకృష్ణం అంటే ఆయన రంగు మాత్రం ద్వాపరయుగంలో ఉన్న కృష్ణుడి రంగులో ఉండదట. మరి ఎలా ఉంటుంది ఆయన రంగు? మనం చూస్తే హేమవర్ణం అంటే బంగారపు ఛాయలో ఉంటాడు చైతన్య మహాప్రభు. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం. చూడండి ఆయన ఎలా వస్తాడు? ఆయన యొక్క అనుచరులతో, పంచతత్వం అని చెప్పి అంటాం, ఆయన యొక్క అనుచరులతో వస్తాడు. ఆయన యొక్క దేహము ఎంత సౌందర్యంగా ఉంటుందంటే ఆయనను చూసిన వాళ్ళందరూ కూడా వెంటనే వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఏవైతే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలను కూడా నశించిపోతాయన్నమాట. చూడండి సాంగోపాంగాస్త్ర పార్షదము. చూడండి కాబట్టి ఆ విధంగా చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకేం చేస్తాడు మరి ఆయన వచ్చి? యజ్ఞై, ఏ యజ్ఞాన్ని ప్రవేశపెడతాడట? సంకీర్తన ప్రాయే అని చెప్పన్నాడు. ఆయన వచ్చి సంకీర్తన యజ్ఞాన్ని ప్రవేశపెడతాడు. మరి ఆ సంకీర్తన యజ్ఞంలో ఎవరు పాల్గొంటారట? యజంతి సుమేధసహ అని చెప్పన్నారు. గొప్ప మేధస్సు కలిగిన వాళ్ళు సుమేధసహ. చూడండి మేధస్సు అంటే ఏమిటి? తెలివితేటలు. కానీ ఈ రోజుల్లో అన్నీ కూడా చావు తెలివితేటలే అందరికీ. కానీ ఈ సంకీర్తన యజ్ఞంలో ఎవరు పాల్గొంటారు? చూడండి మరి సమాజంలో గొప్ప గొప్ప పిహెచ్డీలు సైంటిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఎందులో ఎలాంటి వాటిని తయారు చేయడంలో నిమగ్నమైనారంటే ఇదిగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే రకరకాల సూపర్ సోనిక్ మిసైళ్ళు, అంటే జన వినాశనానికి తోడ్పడేటువంటివి తయారు చేయడంలోనే నిమగ్నమైనారు అందరూ కూడా. ప్లాస్టిక్ చూడండి, ప్లాస్టిక్ తయారు చేసి వదిలేశారు, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. అలాగే పెట్రోల్, డీజిల్ ఇలాంటివన్నీ కూడా తయారు చేశారు. లేకపోతే విద్యుత్తును తయారు చేశారు, ఇంటర్నెట్ తయారు చేశారు. ఇవన్నీ కూడా చూస్తే సమాజంలో ఇప్పుడు అందరూ కూడా దీనికి బానిసలు అయిపోయి ఉన్నారు. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా విస్తృతంగా పాకుతూ ఉంది. మరి దాన్ని తయారు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చేతులు వదిలేశారనమాట. దెయ్యాన్ని తయారు చేసిన వాడు తయారు చేసి ఏం చేయాలో తెలియక చేతులు వదిలేసినట్టు చూడండి. ఇప్పుడు అది పరిస్థితి. మరి వాళ్ళందరూ ఏమైనా తెలివి తక్కువ వాళ్ళు అంటే కాదు. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, టైం బాంబులు తయారు చేసేవాళ్ళు, అణుబాంబులు తయారు చేసేవాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు చేయగలరా పనులు? లేదు. దానికి చాలా తెలివితేటలు ఉండాలి. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఆ తెలివితేటల గురించి కాదు. సుమేధ సహా అంటే మంచి మేధస్సు కలిగిన వాళ్ళట. వాళ్ళు మాత్రమే ఏం చేస్తారట? ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారు అని చెప్పడం జరిగింది. అర్థమవుతుంది కదా? ఎందుకంటే మీరు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరూ కుదురుగా కాసేపు కూర్చోలేనటువంటి పరిస్థితి కలియుగంలో. అందరికీ ఆయుష్ తక్కువ, బద్ధకం ఎక్కువ. ఎవరు కూడా పెద్దగా పెద్ద పెద్ద తాత్విక విషయాలు ఎవరు అర్థం చేసుకోలేరు. అలాగే ఎప్పుడు కూడా మానసిక ఆందోళనతో ఉంటారు వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళని ఎలా ఉద్ధరించాలి? అందుకే ఆయన ఏం చేశారంటే సంకీర్తనం అని చెప్పన్నారు. చూడండి హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తియేవ 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 గతిరన్యద. హరినామము 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 ఇది తప్ప కలియుగంలో మరొక గతి లేదు, మరొక గతి లేదు, మరొక గతి లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ హరినామ సంకీర్తనం అనేది ఎలాంటిదంటే ఇది చేతో దర్పణమార్జనం. చూడండి ఇది హరినామ సంకీర్తనం అనేది ఈ మన మన చిత్తం అంటే మన యొక్క మనసు, మన యొక్క చైతన్యాన్ని పరిశుభ్రం చేస్తుంది. చేతో దర్పణమార్జనం, దర్పణం అద్దాన్ని శుభ్రం చేస్తుంది అనమాట. భవమహా దావాగ్ని నిర్వాపణం. చూడండి ఈ దావాగ్ని ఏదైతుందో సంసార దావాగ్ని, జన్మ మృత్యు జరా వ్యాధులతో పునరపి జననం పునరపి మరణం అనేటువంటి ఈ దావాగ్ని ఏదైతుందో భవమహా దావాగ్ని నిర్వాపణం. చూడండి దీన్ని తొలగిస్తుంది. శ్రేయ కైరవ చంద్రికా వితరణం. మరి ఆ విధంగా ఈ దావాగ్నిని తొలగించి చల్లదనాన్ని ఇస్తుంది. కైరవ చంద్రిక అంటే చంద్రుని యొక్క కిరణాలు ఏ విధంగా చల్లదనాన్ని ఇస్తాయో ఆ విధంగా. శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం అంటే సకల విద్యల యొక్క అంతిమ సారం ఇది ఈ నామ సంకీర్తనం. విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం. ఇది ఏం చేస్తుందట? ఆనందాన్ని పెంచుతుందట. అంబుధి అన్నారు. అంబుధి అంటే సముద్రము. సముద్రం పెరుగుతూ ఉంటుంది. మనం చూసే సముద్రం పెరగదు, ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సముద్రం పెరిగిందంటే అందరూ మునిగిపోతారు.
కానీ ఈ హరినామ సంకీర్తనం అనేది ఆనందాంబుది వర్ధనం, ఆనందం అనేటువంటి సముద్రాన్ని విస్తరింపజేస్తుందట. ప్రతి పదం పూర్ణామృత ఆస్వాదనం, ప్రతి అడుగులోనూ కూడా పూర్ణామృత ఆస్వాదనను మనకిస్తుంది. సర్వాత్మ స్నపనం, సకల జీవుల యొక్క ఆత్మను కూడా ఇది పరిశుభ్రం చేస్తుంది, పవిత్రం చేస్తుంది. సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. కాబట్టి ఆ శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము జయము అని చెప్పన్నారు. అందుచేత కలియుగంలో మరి అందరూ చేయగలిగింది అంటే చివరికి చూడండి, మనకి ధ్యానం కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ధ్యానము కానీ యజ్ఞాలు కానీ విగ్రహారాధన కానీ అందరూ చేయడానికి లేదు. చూడండి, అందరికీ దానికి అర్హత లేదనమాట. పిల్లల్ని మీరు ధ్యానం చేయించగలరా? పిల్లలతో చెప్పండి. ఒక పిల్లవాడిని కూర్చోబెట్టి కుదురుగా ఒక 5 నిమిషాలు వాడిని కూర్చోబెట్టండి, చూద్దాం. కూర్చుంటాడు వాడు? కూర్చోడు. అలాగే పిల్లల్ని మీరు కొన్ని ధ్యానంలో వృద్ధులు పాల్గొనగలరా? అది కూడా కష్టం, ఎందుకంటే వాళ్ళు స్థిరంగా కూర్చోలేరు. అంటే ధ్యానానికి అనేక రకాల షరతులు ఉన్నాయి, అందరి వల్ల అవ్వదు. అలాగే యజ్ఞయాగాదులు చేయడానికి అనేక రకాల షరతులు ఉన్నాయి, అది కూడా స్త్రీలు పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు అయితే చేయలేరు. దాన్ని కూడా విగ్రహారాధన ఎవరు చేయగలరు? అది కూడా అందరూ చేయలేరు. కానీ ఎవరైనా సరే, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, గుడ్డి వాళ్ళు కావచ్చు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు కావచ్చు, చివరికి పశువులు కూడా చేయగలిగినటువంటి ఏకైక యజ్ఞం ఏదయ్యా అంటే సంకీర్తన యజ్ఞం ఒక్కటే. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, కలో నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరంజన. అంటే అన్ని దేశకాలమానాలలో చేయదగినది నామ సంకీర్తనం ఒకటే. నామ సంకీర్తనం ఏ సమయంలో చేయొచ్చు. చైతన్య మహాప్రభు చెప్తారు, ఏమంటారంటే ఆయన చైతన్య మహాప్రభు వచ్చి 8 శ్లోకాలు ఇచ్చి వెళ్ళారన్నమాట. దాన్ని శిక్షాష్టకము అని చెప్పంటారు. అందులో 2వ శ్లోకంలో ఆయన ఏమంటారంటే నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. చూడండి, భగవంతుడు తన యొక్క నామంలో ఏం చేశారట? తన యొక్క శక్తినంతటినీ కూడా అందులో నిక్షిప్తం చేశారట. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. ఆయన యొక్క శక్తులన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడు? ఆయన యొక్క నామముల కృష్ణ, రామ, విష్ణు, నారాయణ అనేటువంటి నామాల్లో నిక్షిప్తం చేశాడు అనమాట. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణైన కాల. చూడండి, మరి అన్ని శక్తులను నిక్షిప్తం చేసినటువంటి ఆయన యొక్క నామాన్ని జపించడానికి తత్రార్పిత నియమిత స్మరణైన కాల, దానికి కాలంతో సంబంధం లేదట. ఎప్పుడైనా మనం హరినామాన్ని జపించవచ్చు. చూడండి, మీరు ఎప్పుడైనా ధ్యానం చేయలేరండి, ఎప్పుడైనా యజ్ఞాలు వ్రతాలు పూజలు చేయలేరు, ఎప్పుడైనా విగ్రహారాధన చేయడానికి అవరు. కానీ ఎప్పుడైనా మీరు చేయదగింది ఏమిటి? నామస్మరణ. చూడండి, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణైన కాల. ఏ సమయంలోనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. చూడండి, మీరు చూడండి, నామ సంకీర్తనం చేస్తుంటే మీరు గమనించారో లేదో, పిల్లలు కూడా ఎగురుతుంటారు లేదా? వాళ్ళు కూడా నాట్యం చేస్తుంటారు, అంటే వాళ్ళు కూడా యజ్ఞంలో పాల్గొంటున్నారు. చూడండి, ఒకసారి మేము చూస్తుంటాం, నామ సంకీర్తనం చేస్తుంటే ఎద్దులు ఆవులు కూడా వచ్చి ఇలా తలలు నొప్పుతుంటారు, లేకపోతే ఒకసారి కుక్కలు వచ్చి తోకాడిస్తూ ఉంటారు. జరుగుతుంటుంది, ఇలాగ గమనించవచ్చు. మరి స్వయంగా చైతన్య మహాప్రభు ఆయన ఉన్నప్పుడైతే ఆయన జార్ఖండ్ అడవుల గుండా వెళుతుంటే, ఆయన జార్ఖండ్ అడవిలో నామ సంకీర్తనం చేస్తే అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చేసి పరస్పర వైరాన్ని మర్చిపోయి ఒకరినొకరు కౌగులించుకుని అవి కూడా నృత్యం చేస్తుంటాయి. ఆయన యొక్క లీలలో మనం చూడొచ్చు. కాబట్టి ఎవరైనా చేయదగినది, ఎప్పుడైనా చేయదగినది, ఏ సమయంలోనైనా చేయగలిగినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భగవంతుడిని సంతృప్తిపరిచే ప్రక్రియ ఏదైనా ఉందా అంటే అది కేవలం నామ సంకీర్తనం ఒక్కటే. ఎందుకంటే మీరు షరతులు పెడితే కలియుగంలో ఎవరు చేయలేరండి. చూడండి, ఎవరి వల్ల సాధ్యం కాదు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు కృష్ణుడు భగవద్గీత 10వ అధ్యాయంలో. మీరు చదివి ఉంటారు చాలామంది. యజ్ఞము అంటే ఏమిటి? యజ్ఞో వై విష్ణు, అంటే విష్ణువుకి సంతృప్తినిచ్చేదాన్ని యజ్ఞము అంటారు. మరి నాకు సంతృప్తినిచ్చేటువంటి వాటిలో నామజపమును నేను అని చెప్పుకుంటున్నాను. అందుకే మనం చూడొచ్చు, ఆ సదాశివుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఇప్పుడు కూడా రామనామమును జపిస్తూ ఉంటాడనమాట. పార్వతీదేవి అడుగుతుంది, స్వామి ఏమిటి మీరు ఎప్పుడు చూసినా సరే ఏమిటి నామాన్ని జపిస్తుంటారంటే ఆయన చెప్తారు, శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే. ఆయన ఏమంటాడు? రామ 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 అనేటువంటి నామాన్ని నేను ఎప్పుడు కూడా జపిస్తూ ఉంటాను, ఆ విధంగా నా మనసు మనోరమం అవుతుంది. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
1000 విష్ణువు యొక్క నామాలు ఒక రామనామంతో సమానము వరాననే ఓ పార్వతి అని చెప్పుకుంటాడు అనమాట. చూడండి. మరి హరే కృష్ణ మహామంత్రంలో మరి మరొక పురాణంలో చూడండి, దాని అర్థం విష్ణు యొక్క ఇతర నామాల కంటే రామనామం గొప్పది అంటే ఇది భౌతికమైన వ్యత్యాసం కాదండి, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వ్యత్యాసం అన్నమాట. మరొక శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే 3 రామనామాలు ఒక కృష్ణనామంతో సమానం అని చెప్పబడింది. ఇది కూడా భౌతికమైన భేదం కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి భేదం. 1000 విష్ణు యొక్క నామాలంటే ఒకసారి విష్ణు సహస్రనామం చదివితే రామ అనే శబ్దానికి సమానం, కృష్ణ అని అంటే 3 రామనామాలతో సమానం. అందుకే కలియుగంలో ఏం చేశారంటే ఇప్పుడు ఉన్నటువంటి జీవులకి బంపర్ ఆఫర్ అనమాట. ఎందుకంటే కలియుగంలో ఎవరికి ఆధ్యాత్మిక చేతనం లేదు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు, ఇప్పుడు జైళ్ళు నిండిపోతున్నాయి చూడండి. ప్రభుత్వం ఏం చేస్తుంది, అందరూ జైల్లోకి వచ్చేస్తున్నారు, జైల్లోంచి ఎవడో బయటపడటంలా. ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పుడు, ఒరే నువ్వు ఒక్కరోజన్నా తిన్నగా ఉంటే నేను వదిలేస్తాం బయటికి అని చెప్పి అంటారు. ఏం చేయాలి, నేను అందరినీ ఇక్కడ పోషించి ఏం చేయాలి, మాకు ప్రభుత్వానికి భారం అయిపోతుంది. అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తారంటే కలియుగంలో ఆయన కూడా ఏం చేస్తారంటే వచ్చి ఆయన ఆజ్ఞాపించడం అనమాట. ఆయన స్వయంగా భక్తుని రూపంలో వస్తాడనమాట. చూడండి, చైతన్య మహాప్రభుగా వస్తాడు. వచ్చి ఆయన ఏమంటాడంటే మీరేమీ ధ్యానం చేయొద్దు, యజ్ఞాలు చేయొద్దు, మీరేమి విగ్రహారాధన చేయొద్దు, దయచేసి అందరూ కూడా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని చెప్పండి చాలు, మిమ్మల్ని బయటకు వదిలేస్తామని చెప్పంటాడు. కాబట్టి అందుకే కలియుగంలో ఎవరైతే ముక్తిని కోరుకుంటారో, అందుకే కలి సంతరణోపనిషత్తు చెప్తుంది, ఏముంటుందంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షోడశకనాంనాం. ఈ 16 పదములు ఏవైతే ఉన్నాయో 16 పదాలు, ఇది షోడకసానాంనాం కలికల్మషనాశనం అని చెప్పుకుంటున్నారు. ఈ 16 పదములు కలిగిన మంత్రం ఏదైతే ఉందో ఇది కలి కల్మషాన్ని నాశనం చేస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కలియుగం అంటేనే కలహయుగం అనమాట. ఎక్కడ చూసినా సరే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, ఇదే మొత్తం కలియుగం. ఎవరిని చూసినా సరే అందరూ కూడా అల్పాయుష్కులు, అందరూ కూడా బద్ధకస్తులు, బుద్ధి లేమి, ఎవరికి కూడా చూడండి నిరంతర ఆందోళన అందరికీ కూడా. నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే అన్నారు. సకల వేదాలను చూసినా సరే మరొక ఉపాయం ఇది కూడా కనిపించడం లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం కోసం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా ఆయన వస్తారనమాట. ఇది ఎలాంటిదంటే చూడండి, మనకి ఎవరైనా మనం పూర్వం ఏం చేసేవారంటే మసాజ్ చేయించుకునేవారు. చూడండి, మనకి ఒళ్ళు పడతారు కదా, ఒళ్ళు పట్టినప్పుడు వాళ్ళు సరిగ్గా పట్టకపోతే ఒక్కసారి యజమాని ఏమంటాడంటే రై సరిగ్గా పట్టడం రాదా, ఇలా ఇవ్వు నీ చెయ్య, ఇలా పిసుకాలి, తెలియదా నీకు అని చెప్పి అంటాడు కదా. వాడు చేయి పట్టుకుని యజమాని ఏం చేస్తాడు, ఇగో ఇలా 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 నొక్కాలి, ఇలా ఇలా అని చెప్పి. అదేవిధంగా భగవంతుడే ఏం చేస్తారంటే భక్తుని రూపంలో వచ్చి ఎలా భక్తి చేయాలో మనకి బోధిస్తాడు అనమాట. అదే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క అవతారం. మరి భగవంతుడు ఆయన వచ్చినప్పుడల్లా ఆయన వచ్చినటువంటి బాహ్య కారణాలు కొన్ని ఉంటాయి, అంతరంగ కారణాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఎలాగంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఏమన్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్పుకుంటున్నాడు. అంటే నేను భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికి, భక్తులను రక్షించడానికి వస్తున్నాను. అంటే భక్తులకు ఆనందాన్ని ఇవ్వడం కోసం వస్తున్నాడు ఆయన. అసలు ఆయన వచ్చే కారణం అదేనమాట. ఎందుకంటే దుష్కృతులను నాశనం చేయడానికి భగవంతుడు రావాల్సిన అవసరం లేదండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుష్కృతులు ఎవరైతే ఉన్నారో వారిని నాశనం చేయాలంటే భగవంతుడు రావాలా చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకి పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది, మొన్నటిదాకా గొప్ప గొప్ప నాయకులు అయినటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి అయిపోయింది, వాళ్ళ పేరే లేదు. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు ఉదాహరణ చెప్తారు. ఏమంటారంటే ఈ అసురుల్ని నాశనం చేయడానికి భగవంతుడు అవతరించాల్సిన అవసరం లే, ప్రకృతి సరిపోతుంది, ప్రకృతికి అన్ని చేస్తే అయిపోతుంది. వేసవికాలం ఉష్ణోగ్రత ఒక 4 డిగ్రీలు పెరిగిందనుకోండి చాలామంది ఖాళీ చూడండి. లేదా శీతాకాలం కొంచెం ఉష్ణోగ్రత ఒక 10 డిగ్రీలు తగ్గిందంటే చాలామంది ఖాళీ. వర్షం కొంచెం ఎక్కువ పడిందంటే నగరాలు ఖాళీ. దానికోసం భగవంతుడు రావాలా చెప్పండి. భగవంతుడు ఎందుకోసం వస్తాడంటే ఆయన యొక్క భక్తులు విరహభావన చేత భగవంతుడిని చూడాలనుకుంటారు కాబట్టి ఆయన వస్తాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఎలాగో వచ్చాను కదా అని చెప్పి దుష్ట సంహారణ కూడా చేస్తాడు అనమాట. కానీ ఆయన ముఖ్యమైన ప్రయోజనం దుష్ట సంహారం కాదు, అది కాళికాదేవి చేస్తుంది. ఆమె చూడండి, భద్రకాళి రూపంలో మనం చూస్తే అసురులందరి యొక్క తలకాయలు మెడలో వేసుకుంటుందని చూడండి.
భయానకమైనటువంటి రూపం. ఈ కాల రూపం ఏదైతే ఉందో ఆమె చూసుకుంటుంది. అలాగే భగవంతుడు కూడా ఆయన వచ్చేదానికి బాహ్య కారణాలు కొన్ని, అంతరంగిక కారణాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటివరకు నేను మీకు చెప్పింది ఆయన రావడానికి ఉన్నటువంటి బాహ్య కారణం. అంటే ఎందుకోసం ఆయన అవతరిస్తాడు అంటే కలియుగ యుగధర్మమైనటువంటి నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం కోసం ఆయన వస్తాడు అని చెప్పుకున్నాం. కానీ ఆయన వచ్చేటువంటి అంతరంగిక కారణాలు కొన్ని ఉన్నాయన్నమాట. అది చెప్పుకొని మనం ఈ యొక్క ప్రవచనాన్ని నేను ముగిస్తాను. మరి చైతన్య మహాప్రభువుగా కృష్ణ భగవానుడు ఎందుకు వస్తాడు? బాహ్య కారణం కలియుగ యుగధర్మమైన నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం కోసం. కానీ రహస్యమైనటువంటి అంతరంగిక కారణాలు ఏమిటి అంటే చూడండి, ఇక్కడ చెప్తున్నారు. శ్రీ రాధాయా ప్రణయ మహిమ కీదృశో వానయైవ స్వాధ్యో ఏనాద్భుత మధురిమా కీదృశో వా మదీయ సౌఖ్యం చాస్య మధునుభవతః కీదృశం వేతి లోభాత్ తద్భావాడ్య సమజని శచీగర్భ సింధౌ హరిందు. చూడండి, దాని అర్థం ఏమిటో చెప్తాను. ఎలాగంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే బయటకు ఒక కారణం ఉండొచ్చు, లోపల మరొక కారణం ఉండొచ్చు. చూడండి, సాధారణంగా మనం వెళ్తే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్ బయట ఏమనుంటుందంటే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ అవర్ మోటివ్ అని చెప్పి రాస్తారు. మానవ సమాజానికి సేవ చేయడమే మా యొక్క లక్ష్యం. అవునా? ఆహా, మనకు అర్థమవుతుంది అదేమిటో. అలాగే మనకి ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు అందరూ వస్తారు, మన కాళ్ళు పట్టుకుంటారు, అవసరమైతే ఏం చెప్తారు, ప్రజా సంక్షేమమే మా యొక్క ధ్యేయం అంటారు. ఓహో, అలాగా అధికారంలోకి వచ్చాక మనకు తెలుస్తుంది ఏమిటనే. బట్ ప్రతి ఒక్కటి ఏం చేసినా సరే ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా మనం చూస్తే మరి అందరూ ఎందుకు వచ్చారు అంటే అందరూ కేవలం భగవత్ కథ విందామని రాకపోవచ్చు. కొంతమంది నామ సంకీర్తనం చేద్దామని రావచ్చు, కొంతమంది భగవత్ ప్రసాదం తీసుకుందామని రావచ్చు. ఇలా ఎవరు ఏం చేసినా బయటకు ఒక కారణం ఉంటుంది, లోపలికి ఎవరికి తెలియని కారణం ఉంటుంది. ఎవరికి తెలియని కారణాలు కేవలం అంతరంగికులకి మాత్రమే తెలుస్తాయి. అలాగే చైతన్య మహాప్రభు బయటకు వచ్చింది దేనికోసం అయ్యా అంటే నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం కోసం. అది అందరికీ అర్థమవుతుంది. కానీ ఎవరికీ తెలియనటువంటి కొన్ని రహస్య కారణాలు కొన్ని ఉన్నాయన్నమాట. అదేంటో మనం చెప్పుకుందాం ఈ సందర్భంగా. చూడండి ఏం చెప్తున్నారు. రాధారాణి ప్రణయ మహిమను చూడండి. ఎందుకు కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వస్తారట అంటే కృష్ణుడు స్వయంగా కృష్ణుని యొక్క అత్యున్నతమైనటువంటి సేవకులు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. ఇంతకు మనం చెప్పుకున్నాం, అనంతమైనటువంటి భగవంతుణ్ణి సంపూర్ణంగా సాధారణమైనటువంటి జీవులు ఎవరు కూడా సంతృప్తి పరచలేరు. అందుకోసమే భగవంతుడు ఏం చేస్తాడు, ఇప్పుడు చూడండి, మనందరికీ కూడా ఆనందం అనే దాన్ని అనుభవిస్తున్నాం. కానీ మనలో ఉన్నటువంటి ఆనందాన్ని బయటికి తీసి దానికి ఒక రూపాన్ని ఇవ్వగలమా మనం? చెప్పండి. మన ఆనందాన్ని బయటికి తీసి రూపాన్ని ఇవ్వగలమా? ఇవ్వలేము. కానీ భగవంతుడు తన యొక్క ఆనందానికి ఒక రూపాన్ని ఇస్తే అదే శ్రీమతి రాధారాణి. రాధారాణి అంటే చాలామంది ఏమనుకుంటారంటే సినిమాల్లో ఏదో లౌకికమైనటువంటి ప్రియులు అనుకుంటారు. కాదు. సీతారాములు, సీతాదేవి ఎవరు? రాముని యొక్క శక్తి ఆమె. పార్వతీ పరమేశ్వరులు, పార్వతీదేవి ఎవరు? శివుని యొక్క శక్తి. లక్ష్మీనారాయణులు ఎవరు? వాళ్ళు. లక్ష్మీదేవి ఎవరంటే నారాయణుని యొక్క శక్తి. అదేవిధంగా రాధాకృష్ణులలో రాధారాణి అంటే ఎవరంటే ఆమె ఏదో లౌకికమైన ఒక స్త్రీ కాదు, అది కృష్ణుని యొక్క అంతరంగిక శక్తి. కాబట్టి ఆ శ్రీమతి రాధారాణి ఎందుకని కృష్ణుడి పట్ల అంత ఆకర్షణ కలిగి ఉంది అది తెలుసుకోవాలంటే కృష్ణుడు కృష్ణుడిగా ఉంటే తెలుసుకోలేడు. రాధారాణి భావంలోకి వెళితే తప్ప ఆయనకు అర్థం కాదనమాట. అందుకే ఆయన ఏం చేస్తారంటే అసలు రాధారాణి యొక్క మహిమ ఏమిటి, ఎందుకని అందరూ కూడా ఆమెను అంత గొప్పగా కీర్తిస్తున్నారు, అసలు నేను ఎందుకని రాధారాణి పట్ల అంత ఆకర్షణ కలిగి ఉన్నాను. చూడండి, కృష్ణుడు రాధారాణి పట్ల ఆకర్షణ కలిగి ఉన్నాడు, రాధారాణి కృష్ణుడి పట్ల ఆకర్షణ కలిగి ఉంది. మరి కృష్ణుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు అసలు రాధారాణి మహిమ ఏమిటి, అది తెలుసుకోవాలంటే నేను రాధాభావంలో రావాల్సిందే. అందుకే చైతన్య మహాప్రభు, కృష్ణుడు వాస్తవానికి ఆయన దేహం శ్యామవర్ణంలో ఉంటుంది కదా, కానీ ఎప్పుడైతే ఆయన రాధారాణి గురించి ఆలోచించి ఆమెను అర్థం చేసుకోవాలనుకుంటాడో అప్పుడు ఏం చేస్తారంటే రాధారాణి యొక్క రంగు ఆయనకు వచ్చేస్తుంది అనమాట. అందుకే ఆయన గౌరవర్ణంలో ఉంటాడు. చూడండి, చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు ఆయన బంగారు ఛాయలో ఉంటాడు. రెండవది, కేవలము ఆమె మాత్రమే ప్రేమ ద్వారా ఆస్వాదించే తన అద్భుతమైన గుణాలను తెలుసుకోవడం కోసం. అంటే ఎందుకని రాధారాణికి నేనంటే అంత ఇష్టం, నాలో ఏ గుణాలను చూసి ఆమె ఇంతగా ఆకర్షితురాలవుతుంది, అది నాకు ఎలా అర్థమవుతుంది, అది తెలియాలంటే మళ్ళీ ఆయన రాధారాణి భావంలో రావాలి. తన ప్రేమ మధురిమను ఆస్వాదించినప్పుడు ఆమె పొందిడి అనుభూతిని తెలుసుకున్న గురి.
మరి భక్తులందరూ కూడా మనం చూడొచ్చు. మనం చూడండి, వటపత్ర సాయి మీరందరికీ తెలుసు. ఆయన వటపత్రంలో మార్కండేయ మహర్షి ఆయన సృష్టి విలయం జరిగినప్పుడు ఆయన విలయాన్ని చూడాలనుకుంటాడు. విలయాన్ని చూడాలనుకుంటే కృష్ణుడు ఆయనకి విలయాన్ని చూపిస్తాడు. కానీ ఆ విలయాన్ని చూసి ఆయన గందరగోళానికి గురై ఏమి అయోమయానికి దిక్కుచోక మహాభయం కలిగినప్పుడు ఆయనకి ఆ యొక్క విలయ జలాల్లో ఒక వటపత్రముపై తేలియాడుతూ ఒక చిన్న కృష్ణుడు అక్కడ ఆయన ఏం చేస్తారంటే ఆయన బొటన వేలును ఆయన నోట్లో పెట్టుకుంటాడు అనమాట. ఎందుకు ఆ విధంగా ఆయన బొట్టలు, పిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు, మనం వాళ్ళ యొక్క కాలి వేళ్ళు నోట్లో పెట్టుకుంటారు, లేదా నోట్లో వేళ్ళు పెట్టుకుంటుంటారు. అంటే ఏదో రుచి ఉంది, ఏదో ఆస్వాదిద్దామని. భగవంతుడు ఎందుకోసం ఆయన యొక్క కాలి బొటన వేలు నోట్లో వేలు పెట్టుకుంటాడట అంటే, ఎందుకని నా భక్తులకి నా పాదాలంటే అంత ఆకర్షణ, నా పాద పద్మాలని ఇప్పుడు కూడా ఎందుకు వాళ్ళు ఆశ్రయించుంటారు, మరి ఈ పాద పద్మాలలో అంత రుచి అంత ఆనందం ఏముంది అది తెలుసుకుందామని ఆయన నోట్లో పెట్టుకుంటాడు. చూడండి. అలాగే శ్రీ చైతన్య మహాప్రభు కూడా అసలు రాధారాణి యొక్క మహిమ ఏమిటో తెలుసుకోవడం కోసం, అలాగే నాలో ఉన్న ఏ గుణాలని చూసి రాధారాణి నన్ను ఎప్పుడు కూడా సేవిస్తుంది అది తెలుసుకోవడం కోసం, అలాగే తన మహిమ ఏమిటో తానే తెలుసుకోవడం కోసం, అంటే భక్తులు ఎంత ఆనందాన్ని పొందుతున్నారు నా యందు అని తెలుసుకోవడం కోసం, ఈ 3 కారణాల కోసం చైతన్య మహాప్రభు కృష్ణుడే స్వయంగా భక్తుని యొక్క రూపంలో వస్తాడనమాట. ఎందుకంటే భక్తుడు మాత్రమే భక్తిని ఆస్వాదించగలడు. భగవంతుడు భక్తిని ఆస్వాదించగలడా చెప్పండి? భగవంతుడు భక్తిని ఆస్వాదించే అవకాశం ఉందా? లేదు. అందుకే భగవంతుడు భక్తుని రూపంలో వస్తాడు. అందుకే భగవంతుడు ఏం చేస్తారంటే తన గురించి తాను తెలుసుకోవడం కోసం, తన భక్తుడి గురించి తెలుసుకోవడం కోసం, అంటే భక్తుని యొక్క విలువ ఏమిటో తెలుసుకోవడం కోసం, తన విలువ ఏమిటో తెలుసుకోవడం కోసం, తన సేవలో భక్తుడు పొందే ఆనందం ఏమిటో తెలుసుకోవడం కోసం, ఈ 3 తెలుసుకోవడం కోసం భగవంతుడే భక్తుడిగా వస్తాడు. అదే శ్రీ చైతన్య మహాప్రభు. ఇది ఆయన అవతారానికి సంబంధించిన అంతరింగిక విషయాలు. బాహ్య విషయం ఏమిటి మనం చెప్పుకున్నాం. ఏమిటది? బయట కారణం ఏమిటి? యుగధర్మమైన నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం కోసం. మరి ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఈ నామ సంకీర్తనాన్ని మన భారతదేశ వ్యాప్తంగా ఆయన విస్తరింపజేశారు. తర్వాత ఆయన సేనాపతి భక్తుడైనటువంటి కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన 1965వ సంవత్సరంలో ఆయన పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్ళారు ఈ హరినామ సంకీర్తనాన్ని. చైతన్య మహాప్రభు ఏదైతే భారతదేశంలో ప్రవేశపెట్టారు దానిని శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్ళారు. మరి పాశ్చాత్య దేశాలకి ప్రపంచమంతా కూడా ఆయన 10 సంవత్సరాలలో 14 సార్లు ప్రపంచమంతా చుట్టి 108 కృష్ణ దేవాలయాలను నిర్మించారు. చూడండి, వేలాది మందిని జాతి కుల మత భేదాలకు అతీతంగా కృష్ణ భక్తులుగా మార్చారు. మరి ఇప్పుడు వాళ్ళు మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇదే భవనంలో మనం పూర్వం కూడా ఒక కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. వ్యాలంటైన్స్ డే రోజున మరి ఏ విధంగా పాశ్చాత్యులు మన భారతీయ సంస్కృతిని స్వీకరిస్తున్నారో మనం చూసాం. మరి ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క కృప వలన. చూడండి, మరి అప్పటికే భారతదేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, కానీ ఎవరూ చేయలేనటువంటి కార్యాన్ని ఈ విధంగా మ్లేచ్చులకు, చండాలులకు, కిరాత హూణాంధ్ర పులింద పుల్కష ఆభీర కస యవనాదిషు భాగవతంలో చెప్పబడ్డ ఇవన్నీ కూడా నీచమైనటువంటి జాతులు అనమాట. ఈరోజు మనం చూస్తే అలాంటి నీచమైనటువంటి జాతులు, మ్లేచ్చులు, చండాలులు కూడా కృష్ణనామాన్ని చేస్తున్నారు, కృష్ణనామ సంకీర్తనం చేస్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది? ఒకవేళ కృష్ణుడు స్వయంగా వచ్చి నాకు శరణాగతి పొందండి అని చెప్తే కలియుగంలో ఎవరు రాదు. కానీ చైతన్య మహాప్రభుగా ఆయన వచ్చినప్పుడు, చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు ఇలా ఆయన ఎప్పుడు కూడా మీటింగులు పెట్టలేదు. చైతన్య మహాప్రభు బహిరంగ కార్యక్రమాలు ఎక్కడ చేయలే, ఆయన ఎక్కడ కూడా తత్వాన్ని చర్చించలా. చైతన్య మహాప్రభు ఒకటే చేసేవారు, కేవలం నామ సంకీర్తనం, నృత్యం చేయడం, గానం చేయడం, ప్రసాదం స్వీకరించడం, అంతే. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా కూడా అదే సూత్రాన్ని అవలంబించారు. ఏమిటి? నామ సంకీర్తనం చేయడం, ఆనందంగా నృత్యం చేయడం, తదనంతరం అందరూ కూడా కృష్ణ ప్రసాదం స్వీకరించడం, కుదిరితే కొద్దిగా తత్వం చర్చించుకోవడం భగవద్గీత నుండి. మరి వారి యొక్క అడుగుజాడల్లోనే మరి మేము కూడా అనుసరిస్తూ మరి ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఆయన యొక్క జన్మదినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గురించి తెలియాలంటే శ్రీ చైతన్య చరితామృతం అనేటువంటి గ్రంథం ఇది మనకి అందుబాటులో ఉంది. 9 సంపుటాలతో కూడినటువంటి శ్రీ చైతన్య చరితామృతం.
ఇది నిజంగా ఎంతో అమృతము వంటిదనమాట. చూడండి. ఆ? మరి సంపూర్ణంగా శ్రీ చైతన్య మహాప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు ఆయన ఇచ్చినటువంటి హరే కృష్ణ మహామంత్రం ఎలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, ఎందుకని అన్ని జాతి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కృష్ణ భక్తిని స్వీకరిస్తున్నారు, మరి ఇందులో ఉన్నటువంటి మహిమ ఏమిటి అనేది మీరు అందరూ కూడా తెలుసుకొని మరి మీరు కూడా మీ యొక్క జీవితాలను ఆనందమయం చేసుకోవచ్చు. అది మా యొక్క విన్నపం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే అడగవచ్చు. ఇప్పటివరకు చర్చించిన విషయాలు. మనకి స్థానికంగా మీ అందరికీ తెలుసు, ఇస్కాన్ నూతన మందిర నిర్మాణం జరుగుతుంది. భీమవరం పరిసరంలో ఉన్నటువంటి గొల్లలపూడి గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో. మరి అక్కడ ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రతి ఆదివారం కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా ఆహ్వానం, కార్యక్రమాలు పాల్గొండి. మరి కృష్ణ జన్మాష్టమి, జగన్నాథ రథయాత్ర ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహకారంతో చాలా గొప్ప వైభవంగా జరుగుతున్నాయి. మరి మీ అందరినీ కూడా ఈ కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మందిర నిర్మాణంలో కూడా మీరు అందరూ పాల్గొండి. మరి ఒకవేళ ఎవరైనా ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన యొక్క జీవన చరిత్ర తెలిపే శ్రీ చైతన్య చరితామృతం స్వీకరించాలనుకుంటే ఈరోజు ప్రత్యేక తగ్గింపు ధరకి దీన్ని అందిస్తున్నాం. మరి మీరు అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోండి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ బుక్ స్టాల్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు సంప్రదించి గ్రంథాలు స్వీకరించండి. ఇక ఇప్పుడు మనకి ఆరతి కార్యక్రమం ఉంటుంది. ఆరతి ముగిసిన తర్వాత అందరికీ కూడా మహాప్రసాద వితరణ ఉంటుంది. హరే కృష్ణ. కృష్ణ ప్రశ్న అడగండి. మైక్ ఇవ్వండి, కార్డ్లెస్ మైక్. ఎవరైనా శ్రీ చైతన్య చరితామృత గ్రంథాలను తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా వేదిక మీదకి రావచ్చు. స్వామి యొక్క సమక్షంలో వాళ్ళు ఆ సెట్ కూడా తీసుకోవచ్చు. చాలామంది బుక్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. సరే, ఎవరైనా నోట్ తీసుకోవాలనుకుంటే రావచ్చు. అలా రండి, ఆ పక్క నుంచి వస్తే సెట్ తీసుకోవచ్చు. హరే కృష్ణ. సో ఎవరికి ప్రశ్నలు లేవు కాబట్టి ఇప్పుడు ఎవరైనా పుస్తకాలు కావాలంటే ముందుకు వచ్చి తీసుకోండి. ఆ ప్రశ్న ఏమిటి చెప్పండి. ఆన్ చేయండి దాన్ని, ఒకసారి నొక్కితే సరిపోతుంది. ప్రణామాలు. చెప్పండి మీ ప్రశ్న. అవును, ఒకవేళ ఆ శ్లోకాన్ని వాళ్ళు సంపూర్ణంగా చెప్పాలి అంటే, అవును మీరు కూడా అన్ని ధర్మాలు వదిలేసి కృష్ణుడికే శరణాగతి పొందండి, ఆ ధర్మం తీసుకోమని చెప్పండి. కృష్ణుడు ఆ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అంటున్నాడు. అంటే అన్ని ధర్మాలు వదిలేసి గాలికి తిరగమని చెప్పట్లా కృష్ణుడు, నాకు సేవ చేయండి అని చెప్తున్నాడు. ఒకవేళ వాళ్ళు నిజంగానే అన్నీ వదిలేసి కృష్ణుడి సేవకి అంకితం అవుతారంటే అలా మా దగ్గర తీసుకురండి, మేము వాళ్ళని పూర్తిగా కృష్ణ సేవలో నిమగ్నం చేస్తాం. హరే కృష్ణ. సరే, ఇప్పుడు చైతన్య చరితాం ప్రశ్న. ఓకే, ఒక మాతాజీ ఆవిడ శ్రీ చైతన్య చరితామృతం తీసుకుంటున్నారు ఈరోజు. మరి అందరూ కూడా గట్టిగా చెప్పండి, హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ కృష్ణ.
కృష్ణ కృష్ణ హరే హరే. కీర్తనే కదా